నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. సాధారణంగా నవగ్రహాలకు జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉందన్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా శని గ్రహానికి, బుధ గ్రహానికి ఇంకా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బుధుడు గ్రహాల రాకుమారుడు, కమ్యూనికేషన్కు ప్రతినిధి. ఇదిలా ఉంచితే గ్రహాలు ప్రతినిత్యం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే బుధుడు నెలలో 2 సార్లు రాశిని మారుస్తాడు. గురువు స్థానంలో ఏడాదికి ఒకసారి మార్పు కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం గురువు 2 సార్లు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. అది కూడా ఈ నెలలోనే కావడం విశేషం. అంతేకాదు, రానున్న డిసెంబర్లో గురువు మరోసారి మిథున రాశిలోకి తిరిగి వస్తారు. ఇలాంటి సమయంలో గ్రహాల కలయిక జరుగుతుంది. ఇది అద్భుతమైన రాజయోగాలను ఏర్పరుస్తుంది. ఇదే క్రమంలో ఈ నెల 24న గురువు బుధ గ్రహాల కలయిక జరిగింది. దీంతో శక్తివంతమైన నవ పంచమయోగం ఏర్పడింది. ఇది ముఖ్యంగా 3 రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటి? ఈ గ్రహాల కలయిక వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 24న రాత్రి 8:35 గురు బుధ గ్రహాలు 120 డిగ్రీల వద్ద ఉన్నారు. ఈ కలయిక ద్వాదశ రాశుల్లో కొంతమందిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మరికొంతమందిపై అంటే కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఇక మధ్యాహ్నం సమయంలో బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించారు. అప్పుడు గురువు వృశ్చిక రాశిలోనే 9వ స్థానంలో, కర్కాటక రాశిలో బుధుడు 5వ స్థానంలో ఉన్నారు. దీని వలన నవ పంచమ యోగం ఏర్పడింది. ఈ రాజయోగం ముఖ్యంగా 3 రాశులకు చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ముందుగా వృశ్చికం. ఈ రాశి వారికి నవ పంచమ రాజయోగం లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి లగ్నంలో బుధుడు 9వ స్థానంలో గురువు ఉన్నారు. అందుకే ఈ రాశి వారు అన్ని రంగాల్లోనూ అపార విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు, ప్రేమ జీవితంలో భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు. భక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు, సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఇక తరువాత మేషరాశి. ఈ రాశి వారికి కూడా నవ పంచమ రాజయోగం ఏర్పడటం చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇన్కమ్ పెరుగుతుంది. కెరియర్లో ప్రమోషన్కు అవకాశాలు ఉన్నాయి. పని చేసే చోట సీనియర్ అధికారులతో మీ సంబంధాలు నెమ్మదిగా మెరుగుపడతాయి. మీరు చాలా కాలంగా చేస్తూ వస్తున్న పనిలో విజయం సాధిస్తారు. ఇక చివరిగా మకర రాశి. ఈ రాశి వారికి కూడా నవ పంచమ రాజయోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు నవపంచమ రాజయోగం సమయంలో కర్మ ధర్మాలకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ల్యాండ్, ఆస్తి విషయాల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి పనులు పూర్తవుతాయి. అలాగే ఫ్రెండ్స్తో మంచి టైం గడిపే అవకాశం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏది ఏమైనా నవపంచమ రాజయోగం ద్వాదశ రాశుల్లోని ఈ 3 రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.